సుపరిపాలనలో తొలిగడుగుకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలందరూ కూడా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం శ్రీకాళహస్తికి రావడం జరిగింది. బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. అంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయనకు మంచి ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. సార్ చెప్పండి, ఏం చెప్తారు? మీ ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, ఎటువంటి మీరు కూడా గత ఎన్నికల సందర్భంగా మేము కూడా మీతో పాటు అడిగేసాం. చాలా ప్రాంతాలు ఇప్పటికే అప్పట్లో ఉన్న పరిస్థితుల కారణంగా కనీసం రోడ్డు కూడా లేవు. అలాంటిది వాళ్ళ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏం చెప్తారు అన్న? పాత 5 సంవత్సరాల్లో ఏమేం కష్టం పడ్డాము, ఏమేం తిరిగాము, ఏమేం కేసులు పెట్టించుకున్నాము, ఎక్కడ కూడా రూపాయి పెట్టిన పాపాను పోలా వైసీపీ ప్రభుత్వం. మనం వచ్చిన తర్వాత వినూత్నంగా ఒక ఆలోచన చేసి నేను దివాకర్ టుడా చైర్మన్ గారు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఏ డే విత్ టుడా అని చెప్పి పెట్టడం జరిగింది. పొద్దున్నే తుడా వాళ్ళని కూడా అందరూ అతిథుల్ని పిలిపించి వాళ్ళకి స్వామివారి ప్రసాదం ఇచ్చి 9 గంటలకు స్టార్ట్ చేసిన ఇప్పుడు ప్రోగ్రాము ఇప్పుడు 1 గంట అవుతుంది. సో అర్బన్ అయిపోయింది, టౌన్లో తిరగడం జరిగింది. ఇప్పుడు రూరల్కి వచ్చాం. రూరల్లో కూడా ఈరోజు కమ్మకొత్తూరు గ్రామంలో ఉన్నాం. కమ్మకొత్తూరు గ్రామం వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే ఏమి రోడ్డు గిడేసిన పాపం వల్ల ఇప్పుడు పిఆర్ కింద ఒక 3 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో భాగంగా కొన్ని రోడ్లు పెట్టున్నాం. ఇంకా కూడా మిగతా పరిస్థితి ఏంది, 3 కోట్లు సరిపోదు కదా. సో ఈ తుడా ఫండ్స్ కూడా కొంత యూటిలైజ్ చేస్తే బాగుంటుంది ఒక ఐడియాతోని రూరల్లో కొన్ని డ్రైన్స్ కావచ్చు, కొన్ని సీసీ రోడ్లు కావచ్చు, ఈ రకంగా పెట్టి టౌన్తో పాటు రూరల్ కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో ఇద్దరం కూడా పొద్దున్నే తిరుగుతున్నాం, డాలర్ గారు, దివాకర్ గారు, నేను. సో దీంట్లో భాగంగా అన్ని ఊర్లు కూడా ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ విజిట్ చేస్తున్నాం. అక్కడ టౌన్లో కూడా మీరు చూసినట్టు మీరు ఉన్నారు, ఫాలో అయిపోయారు. అక్కడ తిరిగాం. అక్కడ ఒక 6 crores వరకు శాంక్షన్ ఇచ్చారు. ఈ ఊరికి ఒక 20 లక్షలు ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ పోతున్నాం, అక్కడ ఏర్పేట పోతున్నాం. ఏర్పేటలో కూడా స్కూల్ ఒకటి చూస్తున్నాం. అక్కడ కూడా ఇష్యూస్ ఉన్నాయట. అక్కడ చూసిన తర్వాత మళ్ళీ రేణుగుంటకి వెళ్ళి అక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో చూసుకొని అక్కడ కూడా ఆన్ స్పాట్ శాంక్షనింగ్ ఆఫ్ ఫండ్స్ కింద పెడుతున్నాం. తర్వాత మేము కూడా ఒక ఆలోచన చేసాం. ఈయన తుడా కింద 9 కాన్స్టిట్యూన్సీస్ వస్తాయి. ఆ 9 కాన్స్టిట్యూన్సీలో మండల వయసు కానీ మనం ఒక 50 ఎకరాలు 40 ఎకరాలు కానీ ఇగలితే తుడా కానీ లేఅవుట్ చేయగలిగితే తద్వారా ఫండ్స్ తుడాకు వస్తుంది. ఆ ఫండ్స్ మళ్ళీ తిరిగి అదే కాన్స్టిట్యూన్సీలో పెట్టే అవకాశం ఉంది ఒకటి. రెండవది రియల్ ఎస్టేట్ కూడా వాల్యూ పెరుగుతుంది. తుడా అంటే ఒక నమ్మకం. అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే ఆటోమేటిక్గా చుట్టుపక్కల భూములు పెరుగుతాయి, రైతు కూడా ఆనందంగా ఉంటారు. సో ఇలాంటి మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నాం. సో ఇదొక ఎగ్జాంపుల్గా చూసుకొని స్టేట్ అంతా కూడా చేస్తే ఇప్పుడు తుడాలాగా వైజాగ్ ఉంది, ఇంకోటి అన్ని చోట్ల ఉన్నాయి. అవన్నీ కూడా ఇట్లా కొత్త కాన్సెప్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాం. తప్పకుండా వచ్చే రోజుల్లో ఈ కాన్సెప్ట్ అనేది విల్ గివ్ ఎ వెరీ గుడ్ ఈల్డింగ్ అండ్ ఆల్సో ఈల్డింగ్ ఫర్ తుడా. తద్వారా ఆ డబ్బు మనం వాడుకొని మన గ్రామాల్లో బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు. సార్, ఏడాది కంప్లీట్ అయింది. 2వ ఏడాదిలో మీరు అడుగులు పెట్టారు. ప్రభుత్వం కూడా ఆ రకంగానే ముందుకెళ్తుంది. ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇవాళ ఎమ్మెల్యేలు కూడా అంటే ప్రతిపక్ష పార్టీలు సహనం కోల్పోయి అంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎందుకంటే ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా అంటే ఎవరిని ఏం మాట్లాడద్దండి, చట్ట ప్రకారం వాళ్ళు శిక్షిస్తామంటూ కూడా ఆయన ఇప్పటి వరకు కూడా చెప్తున్నారు. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా కూడా ఈ రకంగా మాట్లాడడం ఎట్లా చూడాలి? హ్యూమన్ టెండెన్సీ, లాజిస్టిక్, స్టాటిస్టిక్, సైకో ఆ పాలనలో వాళ్ళు దీని తర్వాత ఏవి డెవలప్ చేయలే. మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో కళ్ళకు కనిపించినట్టు అన్నీ డెవలప్ చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఊర్లలో కూడా చూస్తే తల్లికి వందనం కావచ్చు, పెన్షన్ కావచ్చు, బడి కావచ్చు, గ్యాస్ కావచ్చు, వచ్చే 10వ తేదీ బస్సు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు ఏం చేశారు, ఏదో డబ్బులు చల్లేసి వాళ్ళు కొనేసుకోవచ్చు, డబ్బులతో పేదవాళ్ళు మైపరి చేయొచ్చు అని చెప్పి దీంతో పాటు ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. రౌడీజం, టెర్రరిజం, జైల్లో పెట్టడం. నా మీద మీకు తెలుసు, ఇప్పుడు ఆ రోజు మీరు బీఆర్కే న్యూస్లో కూడా ఉన్నారు, రేణుగుంటలో ఎట్లా గొడవ జరిగిందో. అటు నాకు 19 కేసులు నా మీద. ఈ కేసులు చూసుకుంటూ ఆ కేసులని అన్నీ మూసుకుంటూ మళ్ళీ వచ్చి మా తల్లులందరూ కూడా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కానీ ఒక ఏనుగు పోతుందంటే కుక్కలు మురుగుతాయి. ఏనుగు లాంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చిత్తశుద్ధున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఈ పిచ్చి కుక్కల్లాగా మురుగుతూ ఉంటాయి. మురిగే కుక్కలు
కరవు అని సామెత ఉంది. కాబట్టి వాళ్ళ ఊరిలో కూర్చొని ఏదో మేము ఉన్నాం కదా అని సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాసుకుంటా వచ్చి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అని ఎవడే అడుగుతున్నా మీ బీఆర్కే న్యూస్ తరఫున సూటిగా అడుగుతున్నా. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? రేపు రా, వచ్చే నెల అసెంబ్లీ మీద రా, పబ్లిక్ కోసం ఫైట్ చేయి, మేము చేసే తప్పులు ఎత్తి చూపించు, ఒకవేళ తప్పులు ఏం చేస్తుంటే, లేకుంటే ఎక్కడెక్కడ ఏం చేయాలో సజెషన్స్ ఇవ్వు, ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఆర్గ్యుమెంట్ చేయి. ఈయన పోయి తాడేపల్లి అక్కడెక్కడో బెంగళూరులో కూర్చుంటాడు, పక్కన వీళ్ళున్న వాళ్ళతో పాటు ఉన్న ఈ బ్యాచ్ అంతా వేస్ట్ బ్యాచ్ అంతా కూడా మాట్లాడతాడు. మనం కూడా చూసాం రోజా ఏ రకంగా మాట్లాడింది. ఏంటమ్మా అసలు ఒక ఆడాం అయి ఉండి నేను చెప్పాలో నాకు ఇబ్బందిగా ఉంది. ఒక ఆడాం అయి ఉండి నిజంగానే 11 మందిని వైసీపీ పార్టీ వాళ్ళని గాలినా కొడుకలు తిట్టిందంటే ఏమన్నా బాగుందన్న పరిస్థితి? కరెక్టా కదా? 11 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వైసీపీ వాళ్ళని గాలినా కొడుకలు తిట్టిందంటే ఎంత బాధాకర విషయం అది. మేము ఖండిస్తున్నాం, ఏ ఎమ్మెల్యేని కూడా తిట్టకూడదు అని చెప్పి మేము తెలియజేసుకుంటాం. సార్ చెప్పండి, ఏడాది కంప్లీట్ అయింది. శ్రీకాళహస్తిలో అంటే మేము ఆ మధ్యకాలంలో కూడా మీరు యువతకు సంబంధించి ఉద్యోగాల కల్పన కోసం ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆ రోజు కూడా మనం కూర్చొని చాలాసేపు మాట్లాడాం. చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి ఈ చుట్టుపక్కల పారిశ్రామికంగా కావచ్చు, అదేవిధంగానే డెవలప్మెంట్ పరంగా ఏ కార్యక్రమాలు? అందరం కూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఉంది అనుకుంటాం. నేనేం ఆలోచిస్తా 5 సంవత్సరాలు ఉంది కంట. సో ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలే ఉంది. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న. సో చేయాల్సింది చాలా ఉంది. ఫండ్స్ తక్కువ ఉన్నాయి. సిఆర్ఎస్ ఏ రకంగా తేవాలా, ఏ రకంగా డెవలప్ చేయాలా, ఏదో రకంగా డెవలప్ చేసి పేదవాళ్ళకి మంచి చేస్తే మనకి వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉంటాయి. వాళ్ళకి కావాల్సింది పెద్ద ఏం కాదు, ఇంటి ముందర డ్రైన్లు కావాలా, రోడ్లు కావాలా, మంచి ఉండేదానికి ఇల్లులు కావాలా, తాగేది నీళ్ళు కావాలా, దాని తప్ప ఎలక్ట్రిసిటీ ఇవి తప్ప వాళ్ళు నాకు డబ్బులు కావాలా, ఇది కావాలి, అది కావాలి, ఏం అడిగేటోళ్ళు కాదు. కాబట్టి మినిమం ఫెసిలిటీస్ ఫర్ ద కామన్ పబ్లిక్ అని ఇస్తే మనకి ఎల్లకాలం వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. మా నాయన ఊరిని గెలవలే ఇన్ని సంవత్సరాలు, ఆషామాషి కాదు ఇన్నిసార్లు గెలవడం అనేది. మేము కూడా అదే బాటలో ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ఫండ్స్ తేవాలి, ఏ రకంగా డెవలప్ చేయాలి, కంటికి కనిపించినట్టు చేయాలి అనే దాంట్లో మేము గెలిచిన వెంటనే ఒక టెంపుల్ ప్రక్షాళనలు కావచ్చు, యాజ్ ఏ టోల్డ్ యూ, తర్వాత మెగా జాబ్ మేళా కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా 1 by 1 ఈరోజు టౌన్లో అంతా సెట్ చేసాం. ఇప్పుడు రూరల్ మీద పడ్డాం. సో ఫస్ట్ నేనేం ఆలోచించానంటే అన్ని హడావిడి చేయకుండా ఈ 1 year శ్రీకాళహస్తి రూరల్ చేస్తా, నెక్స్ట్ 1 year ఏర్పేట చేస్తా, నెక్స్ట్ 1 year అక్కడ చేస్తా, నెక్స్ట్ 1 year టోటమేట్ చేస్తా. సో దట్ నా టైం బౌండ్స్ అన్నీ కూడా ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసి ఒక ప్యూర్గా క్వాలిటీ వర్క్ చేసి బ్రహ్మాండంగా వాళ్ళకి అందించే బాధ్యత మనకు ఉండాలని చెప్పి తెలియజేస్తాం. సార్ ఫైనల్గా చెప్పండి, టెంపుల్ అంటే మీకు ఎప్పుడు కూడా మహాశివుడు గతంలో ఉన్నప్పుడు కూడా మీరు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటారు. టెంపుల్ ఏదో ఒకటి చేయాలి, టెంపుల్ని డెవలప్మెంట్ చేయాలి, రకరకాల కార్యక్రమాలు చేయాలంటూ కూడా చెప్తూ ఉంటారు. అప్పట్లో అధికారం లేనప్పుడు కూడా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి, ఏ విధంగా చేయబోతున్నారు? చైర్మన్ నియామకానికి కానీ నుంచి అదేవిధంగానే డెవలప్మెంట్ పరంగా అంటే మొత్తం మాస్టర్ ప్లాన్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి అంటే ఇది ఒక టెంపుల్ టౌన్. మనం శివుడు పేరు చెప్పుకొని శివుడిని చూపించి మనం బతుకుతూ ఉంటాం. శివుడు లేకుండా ఏమీ లేవు, అది మా కాన్సెప్ట్. మా దైవము శివుడు. కాబట్టి వచ్చే రోజుల్లో మనం షోకేస్ చేసుకోవాలన్నా, ఇప్పుడు 360 మంది పార్లమెంటరీ వస్తున్నారు. ఈరోజు శివాలయంకి రావాలని 360 మంది కోరారట. ఎందుకు కోరారు? నేను కరెక్ట్గా 6 నెలల క్రితం శివరాత్రి అప్పుడు మీరు వచ్చినప్పుడు ఒక సొంత డబ్బుతోని కార్డు రెడీ కొట్టించుకొని పోయి అందరికీ పార్లమెంటరీస్ అందరికి కూడా మంత్రులకు అందరికి కూడా ఇచ్చాం కార్డ్స్. ఆ రోజు చూసి ఏం దబ్బా అని అనుకొని ఈరోజు తిరుమలకు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దర్శనం చేపిస్తున్నాం సెప్టెంబర్ 14 రోజు. తద్వారా కాళహస్తి అనేది మొత్తం భారతదేశంలో ప్రపంచంలో తెలుస్తుంది. అది షోకేసింగ్ ప్రాపర్గా చేయాలి. అది చేసినప్పుడు ఫండ్స్ వస్తాయి, ఫండ్స్ వచ్చినప్పుడు పేదవాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో ఈజ్ ఆల్ ఇంటర్లింక్డ్. అన్ని దగ్గర ఒక లింకప్ చేస్తే ప్రాపర్గా బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు. స్వామివారి దయ వల్ల వచ్చే 4 సంవత్సరాల్లో మోడీ గారు హెల్దీగా ఉన్నారు. హెల్దీ గవర్నమెంట్, హెల్దీనెస్ ఈస్ దేర్ బిట్వీన్ ఆల్ 3 parties. పవన్ గారు, మోడీ గారు, చంద్రబాబు గారు కలిసి ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో పనిచేస్తున్నారు. తప్పకుండా వచ్చే రోజుల్లో ఒక మంచి డెవలప్మెంట్, మంచి కార్యక్రమాలు చూడబోతారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అంటే సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఎన్నో రకాల కార్యక్రమాలు ఇప్పటికే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని కూడా త్వరగా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగానే
వచ్చేది ఇంకా 4 సంవత్సరాలు ఉంది. సుపరిపాలనలో తొలగి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన ఇప్పటికే కూడా చాలా ప్రాంతాలు తిరుగుతున్న తరుణంలో ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. కానీ ఇంకా డెవలప్మెంట్ చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి శ్రీకాళహస్తి నియోజకవర్గంతో పాటు టెంపుల్కి సంబంధించి కూడా ఒక మాస్టర్ ప్లాన్లో భాగంగా కార్యక్రమాలు తీసుకొస్తామంటూ కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జున కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, శ్రీకాళహస్తి నుంచి.